కేంద్ర కేబినెట్లోకి ఇద్దరు, తెలంగాణకు ఈసారి మరింత ప్రియారిటీ, ఏపీ నుంచి ముగ్గురికి అవకాశం, తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలో ప్రాధాన్యత, ఢిల్లీ వేదికగా ప్రాథమిక స్థాయిలో చర్చ, 9న కొలువు తీరనున్న కేంద్ర ప్రభుత్వం అంటూ కొన్ని చూస్తున్నాం. కేంద్ర కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకు ఈసారి ప్రియారిటీ లభించనున్నది. తెలంగాణ నుంచి ఇద్దరికి, ఏపీ నుంచి ముగ్గురికి అవకాశం కల్పించేందుకు బీజేపీ సిద్ధమవుతున్నది. ఈ విషయంపై ఇప్పటికే ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మంత్రివర్గ విస్తరణపై స్పష్టత రానున్నది. కేంద్ర మంత్రివర్గంలో సొంతంగా రెండు తెలుగు ప్రాధాన్యత లభించనున్నది. బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయని పరిస్థితిలో టీడీపీ సహకారం అనివార్యమైంది. దీంతో ఆ రాష్ట్రానికి ఒక కేబినెట్ పోస్ట్తో పాటు 2 MOS మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ సిద్ధమవుతున్నది. తెలంగాణలో గతంలో కంటే డబుల్ స్థానాలు చేయించుకోవడంతో ఒక కేబినెట్, ఒక MOS అంటే ఒక సహాయ మంత్రి ఇచ్చేలా చర్చలు ప్రాథమిక స్థాయిలో జరుగుతున్నాయి. మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించాలని దానిపై బీజేపీ నాయకత్వం ఆలోచించి నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వం కొలువు తీరాక మంత్రివర్గ విస్తరణపై స్పష్టత రానున్నది. రాష్ట్రపతి భవన్ వేదికగా ఎంతమంది మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారనేది శుక్రవారం ఎన్డీఏ సమావేశంలో ఖరారు కానున్నది. ఇద్దరికి మంత్రి పదవులు, ఒకరికి పార్టీ స్టేట్ చీఫ్ అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో దీనిలో చూడండి, గత ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 4 ఎంపీలు గెలిచినా కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డికి మాత్రమే అవకాశం లభించింది. అంతకుముందు దత్తాత్రేయ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఒక్కరికే చోటు దక్కింది. కానీ ఈసారి ఒక కేబినెట్తో పాటు మరో MOS ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ఈ 2 పోస్టులతో పాటు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతను కూడా ఎవరో ఒకరికి అప్పచెప్పాల్సి ఉన్నందున ప్రస్తుతం గెలిచిన 8 మందిలోనే ఒకరికి ఇవ్వాలన్నది కేంద్ర పార్టీ ఆలోచన. ఇద్దరు కేబినెట్కు వెళ్తే మిగిలిన 6గులో సీనియర్కు స్టేట్ చీఫ్ పోస్ట్ దక్కే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి అవకాశంపై ఇప్పటికే మహబూబ్నగర్ ఎంపీ డీకే అన్న తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లాబింగ్ చేయనని, కేంద్రం ఏ బాధ్యత అప్పించినా సిద్ధమేనన్నారు. సో 9 తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో దీనిలో మనం కేంద్ర మంత్రులు 2, ఒకటి కేంద్ర కేబినెట్, రెండోది MOS సహాయ మంత్రి, అదేవిధంగా మూడోది రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు. అంటే ఈ 3 కీలకమైన పోస్టులు 8 ఎంపీల్లో ఉన్నటువంటి వాళ్ళకు వస్తాయి. సో ఒకసారి దాన్ని క్లియర్గా మనం చెప్పేట ప్రయత్నిద్దాం. మొదటగా కిషన్ రెడ్డి, అదేవిధంగా ఈటెల, అదేవిధంగా బండి సంజయ్, అదేవిధంగా అరవింద్, రఘునందన్, కొండా విశ్వేశ్వరరెడ్డి, బోడం నగేష్, డీకే అర్ణ. సో రాసి పెట్టుకో మిత్రులారా, దీనిలో ఈ 8 పోస్టులలో ఆల్రెడీ కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. మళ్ళీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు రావాలి, లేకపోతే ఈయనను ఈ కిషన్ రెడ్డి, అదేవిధంగా ఈటెల రాజేందర్, బండి సంజయ్, అదేవిధంగా డీకే అర్ణ, అరవింద్, ఈ 5గురిట్లో 2 కేంద్ర మంత్రి పదవులు, అంటే ఒకరికి క్యాబినెట్ ఇస్తే ఒకరికి సహాయ మంత్రి ఇచ్చే అవకాశం ఉన్నాయి. అదేవిధంగా ఈ రాష్ట్ర అధ్యక్ష పదవిలో రఘునందన్ ఉంటాడు, అరవింద్ ఉంటాడు, డీకే అర్ణ. ఈ ముగ్గురిట్లో ఎవరికైనా ఒకరికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. సో ఎవరికి ఇస్తారు ఏంటిది అనేది చూడాల్సిన, ఎందుకంటే రఘునందన్ గతంలో బండి సంజయ్ అధ్యక్షగా ఉన్నప్పుడు రఘునందన్ కూడా అప్పుడు రేస్లో ఉండే వాస్తవంగా. సో ఆయన మీద కొన్ని ఆరోపణలు రావడంతో రఘునందన్ని ఏదో అధ్యక్ష పదవి తప్పించి అధ్యక్ష ఇవ్వకుండా బండి సంజయ్కి ఇవ్వడం జరిగింది వాస్తవంగా. సో ఇప్పుడు కూడా రఘునందన్ అధ్యక్షుడిగా ఈరోజు మళ్ళీ రేస్లో ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. డీకే అర్ణకా, అరవింద్కా, రఘునందన్కా ఎవరికి ఇస్తారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. సో మొదటి టర్మ్ ఈసారి ఈటెల రాజేందర్కు, అదేవిధంగా కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి, ఈ ముగ్గురికి ఎక్కువ ప్రియారిటీ ఉండే అవకాశం కనబడుతుంది కేంద్ర మంత్రి పదవుల్లో. సో ఖచ్చితంగా ఒకవేళ మహిళా ప్రాతినిధ్యం కావాలనుకుంటే డీకే అన్నకి ఇస్తారు. లేదు మహిళా ప్రాతినిధ్యం వద్దు అనుకుంటే మాత్రం ఈ ముగ్గురిట్లో ఒకరికి కేంద్ర మంత్రి పదవి, ఒకరికి సహాయ మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనబడతా ఉన్నాయి. సో దానిలో చాలా కీలకంగా ఇటు 2 మంత్రి పదవులు, ఒక అధ్యక్ష బాధ్యతలన్నీ ఈ విధంగా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. దానిలో ఎవరికి ఏమొస్తాయి అనేది 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది కేంద్ర మంత్రి పదవులకు సంబంధించి డీటెయిల్డ్ అనాలిసిస్. కేంద్ర కేబినెట్లోకి ఇద్దరు, తెలంగాణకు ఈసారి మరింత ప్రియారిటీ, ఏపీ నుంచి ముగ్గురికి అవకాశం, తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలో ప్రాధాన్యత, ఢిల్లీ వేదికగా ప్రాథమిక స్థాయిలో చర్చ, 9న కొలువు తీరనున్న కేంద్ర ప్రభుత్వం అంటూ కొన్ని చూస్తున్నాం. కేంద్ర కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకు ఈసారి ప్రియారిటీ లభించనున్నది. తెలంగాణ నుంచి ఇద్దరికి, ఏపీ నుంచి ముగ్గురికి అవకాశం కల్పించేందుకు బీజేపీ సిద్ధమవుతున్నది. ఈ విషయంపై ఇప్పటికే ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మంత్రివర్గ విస్తరణపై స్పష్టత రానున్నది.
కేంద్ర మంత్రివర్గంలో సొంతంగా రెండు తెలుగు ప్రాధాన్యత లభించనున్నది. బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయని పరిస్థితుల్లో టీడీపీ సహకారం అనివార్యమైంది. దీంతో ఆ రాష్ట్రానికి ఒక కేబినెట్ పోస్ట్తో పాటు 2 ఎంఓఎస్ మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ సిద్ధమవుతున్నది. తెలంగాణలో గతంలో కంటే డబుల్ స్థానాలు చేయించుకోవడంతో ఒక కేబినెట్ ఒక ఎంఓఎస్ అంటే ఒక సహాయ మంత్రి ఇచ్చేలా చర్చలు ప్రాథమిక స్థాయిలో జరుగుతున్నాయి. మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించాలని దానిపై బీజేపీ నాయకత్వం ఆలోచించి నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వం కొలువు తీరాక మంత్రివర్గ విస్తరణపై స్పష్టత రానున్నది. రాష్ట్రపతి భవన్ వేదికగా ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారనేది శుక్రవారం ఎన్డీఏ సమావేశంలో ఖరారు కానున్నది. ఇద్దరికి మంత్రి పదవులు, ఒకరికి పార్టీ స్టేట్ చీఫ్ అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో దీనిలో చూడండి, గత ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 4 ఎంపీలు గెలిచినా కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డికి మాత్రమే అవకాశం లభించింది. అంతకుముందు దత్తాత్రేయ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఒక్కరికే చోటు దక్కింది. కానీ ఈసారి ఒక క్యాబినెట్తో పాటు మరో ఎంవేస్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ఈ 2 పోస్టులతో పాటు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా ఎవరో ఒకరికి అప్పచెప్పాల్సి ఉన్నందున ప్రస్తుతం గెలిచిన 8 మందిలోనే ఒకరికి ఇవ్వాలన్నది కేంద్ర పార్టీ ఆలోచన. 2 క్యాబినెట్కు వెళ్తే మిగిలిన 6లో సీనియర్కు స్టేట్ చీఫ్ పోస్ట్ దక్కే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి అవకాశంపై ఇప్పటికే మహబూబ్నగర్ ఎంపీ డీకే అన్న తన అభిప్రాయం వ్యక్తం చేశారు. లాబింగ్ చేయనని కేంద్రం ఏ బాధ్యత అప్పించినా సిద్ధమేనన్నారు. సో 9 తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో దీనిలో మనం కేంద్ర మంత్రులు 2, ఒకటి కేంద్ర క్యాబినెట్, రెండోది ఎంఓఎస్ సహాయ మంత్రి, అదేవిధంగా మూడోది రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు. అంటే ఈ 3 కీలకమైన పోస్టులు 8 ఎంపీల్లో ఉన్నటువంటి వాళ్ళకు వస్తాయి. సో ఒకసారి దాన్ని క్లియర్గా మనం చెప్పేట ప్రయత్నం చేద్దాం. మొదటగా కిషన్ రెడ్డి, అదేవిధంగా ఈటెల, అదేవిధంగా బండి సంజయ్, అదేవిధంగా అరవింద్, రఘునందన్, కొండా విశ్వేశ్వరరెడ్డి, బోడం నగేష్, డీకే అర్ణ. సో రాసి పెట్టుకుని మిత్రులారా, దీనిలో ఈ 8 పోస్టులలో ఆల్రెడీ కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. మళ్ళీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు రావాలి, లేకపోతే ఈయనను ఈ కిషన్ రెడ్డి, అదేవిధంగా ఈటల రాజేందర్, బండి సంజయ్, అదేవిధంగా డీకే అర్ణ, అరవింద్, ఈ 5గురిట్లో 2 కేంద్ర మంత్రి పదవులు. అంటే ఒకరికి క్యాబినెట్ ఇస్తే ఒకరికి సహాయ మంత్రి ఇచ్చే అవకాశం లేదు. అదేవిధంగా ఈ రాష్ట్ర అధ్యక్ష పదవిలో రఘునందన్ ఉంటాడు, అరవింద్ ఉంటాడు, డీకే అర్ణ. ఈ 3 ఎవరికైనా ఒకరికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. సో ఎవరికి ఇస్తారు ఏంటి అనేది చూడాల్సిన, ఎందుకంటే రఘునందన్ గతంలో బండి సంజయ్ అధ్యక్షగా ఉన్నప్పుడు రఘునందన్ కూడా అప్పుడు రేస్లో ఉండే వాస్తవంగా. సో ఆయన మీద కొన్ని ఆరోపణలు రావడంతో రఘునందన్ని ఇదో అధ్యక్ష పదవి తప్పించి అధ్యక్ష ఇవ్వకుండా బండి సంజయ్కి ఇవ్వడం జరిగింది వాస్తవంగా. సో ఇప్పుడు కూడా రఘునందన్ అధ్యక్షుడిగా ఈరోజు మళ్ళీ రేస్లో ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. డీకే అర్ణకయ, అరవింద్కా, రఘునందన్కా.